హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 6238 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ కెనెట్స్, ఫిమేల్ కెనెట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత వాళ్ళు, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదల కావడం జరిగిందండి. వేటి కొరకు అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాల్ని టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి జూన్ 28వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. చివరి తేదీ జూలై 28వ తారీఖు అనమాట. వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో వచ్చేస్తున్న 183 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు వచ్చేస్తుందో 6,055 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. మొత్తంగా 6,238 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. కాకపోతే ఈ ఉద్యోగాలకి శాలరీ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకేమో 29,200 రూపాయలు, గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసి 19,900 రూపాయల శాలరీ అయితే ఉంటుందన్నమాట. వీటికి అదనంగా అలవెన్సెస్ అయితే ఉంటాయండి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలో మనం ఇప్పుడైతే చూద్దామండి. ఏజ్ లిమిట్ వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రేడ్ 1 ఉద్యోగాలు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి 18 నుంచి 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకేమో 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, బీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ అనెక్సర్ 1లో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయనేసి ఇవ్వడం జరిగింది. ఆ వివరాలు అయితే మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా చివరిలో అయితే చూద్దాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక 500 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుంది. మళ్ళీ అందులో 400 రూపాయలు రీఫండ్ అయితే చేస్తారండి. తర్వాత వచ్చేసిందని మెయిల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు వచ్చేసిందనో 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ ఫీజు అనేది రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, ఈబీసీ అభ్యర్థులు, ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనమాట. ఈబీసీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయల ఫీజు చెల్లించాలి. ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే 500 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ద్వారానే ఫీజు చెల్లించేదానికి అవకాశం అయితే ఉంటుందండి. తర్వాత వచ్చేస్తుంది ఇక్కడ హౌ టు అప్లై అనేసి ఇచ్చారనమాట. అంటే ఈ ఉద్యోగాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనమైతే చూద్దామండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే సెలక్షన్ ప్రాసెస్ వివరాలు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందండి. ఫస్ట్
టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అయితే చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ సమాచారం అయితే ఇచ్చారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉద్యోగాలకి ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్ 100 మార్కులకి అయితే నిర్వహించడం జరుగుతుంది. 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహిస్తారనమాట. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిలబస్ చూసుకున్నట్లయితే ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయంటే జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి. టోటల్గా 100 ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 100 మార్కులకి పరీక్షను అయితే నిర్వహించడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ గ్రేడ్ 3 విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి కూడా 100 ప్రశ్నలు ఉంటాయండి. 100 మార్కులకి పరీక్షను నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. కేవలం 4 టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. మ్యాథమెటిక్స్కి సంబంధించి 25, అలాగే రీజనింగ్కి సంబంధించి 25 ప్రశ్నలు, జనరల్ సైన్స్కి సంబంధించి 40, జనరల్ అవేర్నెస్ నుంచి 10 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. ఇక్కడ ఒక్కో ప్రశ్నకి ఒక మార్క్ అయితే కేటాయించడం జరిగిందనమాట. ఇవి గ్రేడ్ 3కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలండి. సింపుల్గానే ఉంటుందన్నమాట గ్రేడ్ 3 ఉద్యోగాలకి ఎగ్జామినేషన్. అలాగే ఇందులో కేవలం 4 టాపిక్స్ నుంచి మాత్రమే ప్రశ్నలు ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి మాత్రమే ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి మీ మొబైల్లో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు అయితే చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి విద్యార్హతలు ఏముండాలంటే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. సైన్స్ గ్రూప్ చదివి ఉండాలండి. బీఎస్సీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సైన్స్ గ్రూప్ చదివిండి. అలాగే మీరు చదివినటువంటి గ్రూప్లో వచ్చేసి డిగ్రీలో ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండి. ఈ సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. మరొకసారి చెప్తున్నా, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. ఇంకా ఈ సబ్జెక్టులలో ఏదో సబ్జెక్ట్ కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఈ సబ్జెక్టులలోనే ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిప్లొమా కానీ బీటెక్ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక మిగతా పోస్టులకు సంబంధించి చూసుకుంటే కన్నా మిగతా పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ 1 విభాగంలో ఉన్నటువంటి పోస్టులు అనమాట. వీటికి ట్రేడ్ల వారీగా పోస్టులను అయితే ఏ ట్రేడ్కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయో ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యండి. ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ట్రేడ్ల వారీగా డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానిక్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకి విద్యార్హతలు ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, అంటే 10th క్లాస్ పాస్ అయ్యండి. 10th క్లాస్తో పాటు ఐటీఐ అర్హత కలిగి ఉండాలి. ఐటీఐ ఏ సబ్జెక్టులలో అంటే ఫిట్టర్ కావచ్చు, మెకానికల్ డీజిల్ మెకానికల్ కావచ్చు, అదేవిధంగా మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్, అలాగే మెకానిక్ ఆటోమొబైల్, మెకానిక్ మోటార్ వెహికల్, అలాగే ట్రాక్టర్ మెకానిక్, వెల్డర్, పెయింటర్, ఈ సబ్జెక్టులలో ఈ ట్రేడ్లలో ఏదో ఒక ట్రేడ్ కలిగి ఉండి ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా ట్రేడ్ల వారిగా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఎలక్ట్రికల్ పోస్టులు అయితే ఉన్నాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి అర్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ ఉండాలి. 10th క్లాస్తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ కానీ, వైర్మెన్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పవర్ ఎలక్ట్రానిక్స్, అలాగే మెకానిక్ హెచ్టీ కానీ ఎల్టీ కానీ హెచ్టీఎల్టీ ఎక్విప్మెంట్స్ అండ్ కేబుల్ జాయింటింగ్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఈ ట్రేడ్లలో ఏదో ఒక ఐటీఐ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ట్రేడ్ల వారిగా వేకెన్సీస్ ఇక్కడ ట్రేడ్ల వారిగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి సికింద్రాబాద్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు, పర్టికులర్ ఇచ్చారు. ఆ వివరాలను మీరు తెలుసుకోవచ్చు. సికింద్రాబాద్ జోన్లో ఏ కేటగిరీకి సంబంధించి ఓసీ అభ్యర్థులకి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, బీసీ అభ్యర్థులకి, ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ ట్రేడ్ల వారీగా అనమాట ఏ ట్రేడ్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా పర్టికులర్ ఇచ్చారు. రిజర్వేషన్ల వారీగా ఇక్కడ ఫిట్టర్కి సంబంధించి, ఎలక్ట్రికల్కి సంబంధించి కావచ్చు, డీజిల్ మెకానిక్ సంబంధించి కావచ్చు, ఇంకా ఈ విధంగా ఐటీఐలో ట్రేడ్లకు సంబంధించి అనమాట ఏ ట్రేడ్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనే వివరాలన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. టోటల్గా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులు టోటల్గా కేవలం 5 పోస్టులే ఖాళీలు ఉన్నాయండి. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. మొత్తంగా చూసుకుంటే సికింద్రాబాద్ జోన్లో 133 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ పోస్టులకి పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందండి. మరొకసారి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.